హైదరాబాద్ లో మరో భారీ మోసం బయటపడింది. బైబ్యాక్ స్కీమ్ పేరుతో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి వివోన్ ఇన్ఫ్రా గ్రూప్ సంస్థ బోర్డు తిప్పేసింది. 5 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు 20,000 వడ్డీతో పాటు 24 నెలల తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ ఇస్తామంటూ బాధితుల్ని నమ్మించి 90 మంది నుంచి సుమారు 12 కోట్ల రూపాయలు వసూలు చేశారు. మరో స్కీమ్లో ₹1,00,000 పెట్టుబడి పెడితే నెలకు 20,000 ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారు. చివరకు తమకు రావాల్సిన డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. 2 స్కీమ్లతో వివోన్ ఇన్ఫ్రా గ్రూప్ సంస్థ బాధితులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంకటేష్, వంశీకృష్ణలను అరెస్ట్ చేసిన పోలీసులు కీలక సూత్రధారి సురేష్ కోసం గాలిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, అసలు ఏం జరిగింది? వీళ్ళ కంపెనీ అన్నది ఎప్పుడు స్టార్ట్ చేశారు? పోలీసులు వెల్లడిస్తున్న డీటెయిల్స్ ఏంటి? అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని బీబ్యాక్ అంటే బైబ్యాక్ స్కీమ్ పేరుతో భారీ మోసానికి పాల్పడినటువంటి వివోన్ ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించిన దాంట్లో పరిస్థితి అయితే బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 మంది బాధితుల దగ్గర నుంచి 12 కోట్ల మేరకు వివోన్ ఇన్ఫ్రా కంపెనీ వసూలు చేసింది. ఇందులో వివోన్ కంపెనీ 2 స్కీమ్లను ఏర్పాటు చేసింది. ఆ 2 స్కీమ్లలో ఒక స్కీమ్ వచ్చేసి ₹1,00,000 కడితే దాదాపు 34 నెలల తర్వాత మళ్ళీ తిరిగి నెలకు 6,000 చొప్పున తిరిగి చెల్లిస్తాము. మరోవైపు 5 లక్షలు చెల్లిస్తే 24 నెలల్లో మళ్ళీ తిరిగి చెల్లిస్తాము. నెలకు ₹20,000 వడ్డీ ఇంట్రెస్ట్ కల్పిస్తామంటూ కూడా బైబ్యాక్ స్కీమ్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని నమ్మినటువంటి అమాయక ప్రజలు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు, దాదాపు 1 కాదు 2 కాదు ఏకంగా 12 కోట్ల మేరకు వసూలు చేశారు. ఇక వసూలు చేసి తిరిగి చెల్లించాలని కోరిన తర్వాత వారందరూ కూడా బోర్డు తిప్పేసి ఎక్కడికక్కడ కంపెనీని మూసివేసి పరారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో బాధితులందరూ కూడా సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ అధికారులను ఆశ్రయించారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని ఇందులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి వెంకటేష్ తో పాటు వంశీకృష్ణని, అదేవిధంగా మరొక ప్రధాన నిందితుడు సురేష్ కోసం అయితే ప్రస్తుతం మీద గాలిస్తున్నారు. ఇద్దరిని మాత్రం పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఇలాంటి స్కీమ్ల పేరుతో ఎవరైనా ముందుకొస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మడానికి వీలేదు. అది కూడా ఆథరైజ్ కంపెనీ కాకుండా ఏదో కంపెనీ ఏర్పాటు చేసి ఇంట్రెస్ట్ కు డబ్బులు ఇస్తామని చెప్తే ఇలాంటి విషయాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఇలాంటి వారిని ఎక్కువగా నమ్ముతూ కోట్లాది రూపాయలు ఏ విధంగా కడతారనేది కూడా ఇక్కడ ప్రశ్నగా మారింది. ప్రస్తుతం అయితే కుక్కట్పల్లి కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి వివోన్ ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించిన దాంట్లో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. మరొక నిందితుడి కోసం అయితే గాలిస్తారు. అయితే వీరు వసూలు చేసిన డబ్బులన్నీ కూడా ఎక్కడికి దారి మళ్లించారు, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు డబ్బులు పే చేస్తారు, దాదాపు 90 మంది పైగా డబ్బులు కట్టినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ 90 మందిలో దాదాపు 30 మంది ఇప్పటికే బాధితులు అందరూ కంపెనీపై ఫిర్యాదు చేశారు. కాబట్టి మిగిలినటువంటి బాధితులు ఎందుకు రావడం లేదనేది కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అయితే దీనిపై పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హరీష, రైట్, థ్యాంక్ యూ సునీల్.